టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే ఈ రోజు కోర్టు సమయం ముగియడంతో కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా ఈ పిటిషన్ను ప్రస్తావించారు. త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే విచారణకు సమయం లేదంటూ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఏమైతే సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ 13లకు వాయిదా వేశారు. దీనికి సంబంధించి లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని చెప్పని కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కాకుండా తనపై ఈడీ ఎలాంటి చర్య తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని చెప్పని కూడా కవిత తమ పిటిషన్లు కోరింది. అయితే విచారణ తగిన సమయం లేదంటూ మరో తేదీన కేటాయించారు సుప్రీంకోర్టు. మొత్తం మీద ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జడ్జిమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈడీ నుంచి మనకు రిలాక్సేషన్ వస్తుంది. అంటే ఈడీ తీసుకోబోయే ఎలాంటి యాక్షన్ కూడా ఉండబోదని చెప్పని కూడా కవిత ఆశించింది. కానీ దీని మీద ఈడీ సమన్లు రద్దు చేయాలంటూ వేసుకున్న పిటిషన్ మీద సరైన సమయం, అంటే విచారణ చేయడానికి సరైన సమయం లేదు కాబట్టి దీని మీద 13 తారీఖు వాయిదా వేసింది. మరి 13 తారీఖున సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఈడీ కేసులో ఇచ్చిన సమన్లు రద్దు చేయడమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని చెప్పి అన్న పిటిషన్ మీద మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న దాని మీద మరి 13 తారీఖుకి వాయిదా వేసిన నేపథ్యంలో మరి 13 తారీఖున సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందని చెప్పిన నేపథ్యమే కాకుండా మరి 22వ తారీఖున కూడా సిబిఐ విచారణ హాజరుకమంటూ కూడా ఇప్పటికే సిబిఐ ఒక లేఖ పంపించింది, నోటీసులు పంపించింది. అయితే ఇది కాకుండా అంటే నేను హాజరు కాలేను, ఇప్పటికే ఈడీ సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ ఇదే కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను చెప్పి నేను హాజరు కాలేను, అవసరం అనుకుంటే నేను ఆన్లైన్ లో వస్తానని కూడా ఇప్పటికే సిబిఐకి ఆమె లెటర్ రాసింది. మరి సిబిఐ జనాల్సిన రెస్పాన్స్ రాదు కాబట్టి మరి జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి కూడా సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం మీద మరి సుప్రీంకోర్టు 13వ తారీఖున ఈ విషయం మీద మరి రిలాక్సేషన్ ఇచ్చిందా లేదా, మరి 20వ తారీఖున మరి ఆమె సిబిఐకి హాజరవుతుంది లేదా దాని మీద న్యాయకులతో మా నిర్ణయం తీసుకుంటారని చెప్పండి. మనం 13 తారీఖు అంశాల మీదనే ఆమె భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పని కూడా కవిత అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.